అలానే మిస్ఎస్రావు భారతీయులు భారతదేశం ట్రంప్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నామా, లేదంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడినటువంటి ప్రభుత్వంలో ఉన్నామా అనేటువంటి అనుమానం కలిగేలాగా ట్రంప్ చర్యలు ఉన్నాయి. ట్రంప్ తాజాగా భారతదేశానికి ఒక కండిషన్ పెట్టారు. మీరు రష్యా నుంచి కనుక ఇంధనాన్ని కొనుగోలు చేస్తే మీకు ట్యాక్సెస్ ఎక్కువ పడతాయి, ఎక్కువ ట్యాక్స్లను మేము విధిస్తాము మీ వస్తువుల మీద అనేటువంటి కండిషన్ పెట్టారు. ఇప్పుడు భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగ ప్రతినిధులు, అలాగే వాణిజ్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక టీమ్గా ఏర్పడి అమెరికా వెళ్ళారు. ఎందుకంటే అమెరికాతోటి ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ విషయంలో వచ్చినటువంటి వివాదాలని పరిష్కరించుకునేదానికి. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు తాజాగా, మీరు రష్యా నుంచి కనుక ఇంధనం కొనుగోలు చేస్తే 500% ట్యాక్స్లని మీ ప్రొడక్ట్స్ మీద వేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు ట్రంప్. అంటే ట్రంప్ ఏది చెప్తే భారతదేశం అది వినాలి. ఇది చైనాకు కూడా ఇలాంటి కండిషన్ పెట్టారు. చైనా భారతదేశం రెండూ కూడా రష్యా నుంచి దాదాపుగా 70% పైగా పెట్రోల్ డీజిల్ కొంటూ ఉంది, దిగుమతి చేసుకుంటుంది అక్కడి నుంచి. రష్యా నుంచి ఈ పెట్రోల్ డీజిల్ మీరు దిగుమతి చేసుకోవడానికి లేదు, మీరు కొనుగోలు చేయడానికి లేదు. అది మేము చెప్పినటువంటి దేశాలు లేదా మా దగ్గర నుంచే కొనుగోలు చేయాలి అనేటువంటి కండిషన్ పెడుతుంది. ఒకవేళ ఈ కండిషన్కి ఒప్పుకోకపోతే 500% మీకు ట్యాక్స్ మీ వస్తువుల మీద వేస్తాం. ఇది ఆయన చెప్తున్నటువంటి మాట, చేస్తున్నటువంటి డిమాండ్. బెదిరింపు, డిమాండ్ కూడా కాదు, బెదిరింపు. మరి ఈ బెదిరింపులకి భారతదేశం భయపడే అవకాశం ఉందా అంటే, రీసెంట్గా జరిగినటువంటి కొన్ని అంశాలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే భారతదేశం మీద కావాలని ట్రంప్ విపరీతమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నారు అనేటువంటి భావన కలుగుతుంది. పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం జరిగింది పెహల్గాం దాడి తర్వాత. ఆపరేషన్ సింధూర్ 1.0, ఆపరేషన్ సింధూర్ 2.0 వరకు వెళ్ళింది. ఆ 2.0లో పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ని, పాకిస్తాన్కు సంబంధించిన కరాచీ ఓడరేవుని ఆల్మోస్ట్ అటాక్ చేసి ధ్వంసం చేసింది భారత ఆర్మీ. దీంతో భయపడిపోయినటువంటి పాకిస్తాను అమెరికా దగ్గరికి వెళ్ళింది. అమెరికా దగ్గరికి వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ని అప్రోచ్ అయింది. అప్పుడు ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి వాణిజ్య వార్ వస్తుంది మీరు కనుక యుద్ధం ఆపకపోతే అనే ఒక బెదిరింపుని భారతదేశం మీద ప్రయోగించాడు ట్రంప్ అనేది ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో వచ్చినటువంటి న్యూస్. పైగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం విరమణ అనేది ఫస్ట్ ట్రూత్ అనేటువంటి ఖాతాలో ట్రంప్కి సంబంధించిన దాంట్లో ట్వీట్, అది ఎక్స్ వేదికగా ట్రూత్ అనేటువంటి దాంట్లో ఆయన ఫస్ట్ ట్వీట్ చేశారు. అంటే భారత పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ అనేది ట్రంప్ చేశాడు. ఆ విషయాన్ని ఆయనే అనేక వేదికల మీద చెప్పారు. సౌదీకి వచ్చినప్పుడు సౌదీలో చెప్పారు, అలాగే గల్ఫ్లో ఆయన పర్యటించినప్పుడు ఆ దేశాల్లో చెప్పారు, అమెరికాలో చెప్పారు. ఏ దేశానికి వెళ్ళినా ఇదే చెప్తున్నారు, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపింది నేనే అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఆపింది కూడా తానే అని చెప్పి చెప్పుకుంటున్నారు. సరే, ఇజ్రాయెల్ ఎలాగూ మిత్రదేశం కాబట్టి ఒకవేళ మధ్యవర్తిత్వం వహించి యుద్ధం ఆపి ఉండొచ్చు. కానీ పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధాన్ని ట్రంపే ఆపాడని అంతర్జాతీయ సమాజం నమ్మేలాగా ట్రంప్ కూడా ప్రచారం చేశాడు. దానికి కౌంటరు సకాలంలో సరైనటువంటి విధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు కానీ ఇవ్వలేకపోయారు అనేటువంటి భావన సర్వత్రా వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నారు కూడా. మరి భారతదేశం మీద ఆ విధమైన ప్రచారం చేస్తూనే ఇంకొక కార్యక్రమాన్ని కూడా ట్రంప్ చేశారు. ఏంటి అంటే, అమెరికాకు సంబంధించినటువంటి ఆర్మీ డేకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ని ఆహ్వానించారు అనేటువంటి ఒక న్యూస్
బాగా హల్చల్ చేసింది. కాకపోతే ఆర్మీ డే రోజు ఆయన్ని మేము గెస్ట్గా పిలవలేదు అని ఖండనిచ్చింది అమెరికా. ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి డిన్నర్కి మునీర్ని పిలిపించారు ట్రంప్. ప్రత్యేక డిన్నర్ కూడా ఇచ్చారు మునీర్కి. ప్రత్యేక డిన్నర్ ఇవ్వడంతో పాటు ఆయన అదే సమయంలో G7 దేశాలు సమావేశానికి వెళ్ళి ఆ G7 దేశాలలో పాల్గొనడానికి నరేంద్ర మోడీ గారు వెళ్తే ఆయన కూడా అమెరికా వచ్చి వెళ్ళమని చెప్పి సాదాసీదాగా చెప్పేశారు. బట్ నాకు బిజీ షెడ్యూల్ ఉంది, నేను రాలేనని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారనే విషయాన్ని ఆయనే ట్రంప్ ముందే నరేంద్ర మోడీ గారు చెప్పారు అని చెప్పి తెలుస్తుంది. పైగా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి విశాఖలో సభ జరిగింది, యోగాంధ్ర సభ. దాంట్లో కూడా ఇదే అంశాన్ని నరేంద్ర మోడీ గారు ప్రస్తావించారు. అంటే ప్రతి అంశంలో కూడా భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు ట్రంప్. అంటే మునీర్ని విందుకు పిలవటంలో కానీ, లేదు నరేంద్ర మోడీ గారిని ఏదో క్యాజువల్గా ఒక దేశ అధినేత అని ఫీల్ కాకుండా ఒకసారి ఇటు వచ్చేళ్ళండి అని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా భారతదేశాన్ని కించపరిచేటువంటి చర్యలు, భారతదేశాన్ని కార్నర్ చేసేటువంటి చర్యలు. ఇప్పుడు తాజాగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అని రకరకాలుగా భారతీయులు కూడా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ భారతదేశానికి కూడా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటూ కొంతమందిని కాళ్ళు చేతులు కట్టేసి 2 ఫ్లైట్లలో పంపించాడు ట్రంప్ భారతీయులు. మరి మనకు తెలిసి లేదా ప్రచారం జరుగుతున్న విధంగా ట్రంప్ నరేంద్ర మోడీ ఇద్దరు చాలా ఫ్రెండ్స్. ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడు కావడానికి నరేంద్ర మోడీ గారి చేత ప్రచారం చేయించుకున్నారు. హౌ డు మోడీ అనేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున స్టేడియంలో చేశారు. కాబట్టి వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్స్ అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. మరి అంతా ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మరి ఈ విధమైనటువంటి అవమానాలు ఎందుకు జరుగుతాయి, ఎందుకు చేస్తారు ట్రంప్ అనంటే, భారతదేశాన్ని ఒక పెద్ద మార్కెట్గా ట్రంప్ చూస్తూ ఉన్నాడు. అమెరికా అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఆయన బేసికల్గా బిజినెస్ మ్యాన్. అమెరికా తయారు చేసే ప్రొడక్ట్స్ని ఏ దేశంలో బాగా అమ్ముకోవచ్చు అనేది ఆయనకి అవగాహన ఉంది. అందుకే ఆయన హార్లీ డేవిడ్సన్కి సంబంధించినటువంటి కార్లు, హార్లీ డేవిడ్సన్ బైక్స్కి ట్యాక్స్ని తగ్గించగలిగాడు ఈయన అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత. అమెరికా ప్రొడక్ట్స్కి ట్యాక్స్ని తగ్గించారు, భారతదేశం తగ్గించింది అనివార్యంగా. ఆయన ఆగ్రహానికి గురవుతామేమో అని. అంటే అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్లో కూర్చొని భారతదేశ విధానాల్ని నిర్దేశిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మీరు ఆయిల్ కొనొద్దు అని చెప్తున్నారు రష్యా నుంచి. ఆయిల్ రష్యా నుంచి కొనకపోతే కనుక అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్కి ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ మేరకు ఇతర దేశాల నుంచి కానీ లేదా అమెరికా నుంచి కానీ కొనుగోలు చేస్తే ఎక్కువ ధర పడుతుంది మనకి. తక్కువ ధరకి రష్యా మనకు అందజేస్తుంది డీజిల్, పెట్రోల్ని. మరి ఇప్పుడు అమెరికా బెదిరింపుని పరిగణలోకి తీసుకొని రష్యా నుంచి మేము ఆయిల్ కొనుగోలు చేయము, మా ప్రొడక్ట్స్ని మీరు దిగుమతి సుంకాలు తక్కువ వేయండి అని చెప్పి కనుక మోకారిల్లితే భారీగా భారతదేశం నష్టపోయే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు ఇప్పుడు భావిస్తూ ఉన్నారు, విశ్లేషిస్తూ ఉన్నారు. ఈ పరిణామాలన్నింటినీ కనుక గమనిస్తే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కెనడానో లేదా ఇజ్రాయెల్నో లేదా ఆఫ్ఘనిస్తాన్నో లేదా పాకిస్తాన్నో ఆ దేశాల మీద ఆయన కొనసాగిస్తున్న ఆధిపత్యం తరహాలోనే భారతదేశం మీద కూడా కొనసాగించాలనే ఆలోచన ఆయనకి కలుగుతున్నట్టు అనిపిస్తుంది. భారతదేశం ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తి, ప్రస్తుతం 3వ స్థానానికి ఎదగబోతుంది. ఒకవైపు చైనా గందరగోళంలో పడుతున్నటువంటి క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. అందుకే దాన్ని టార్గెట్ చేసి ట్రంప్ ఏదో ఒకలాగా భారతదేశాన్ని బలహీనపరచాలి ఆర్థికంగా, సైనిక పరంగా అనేది ఆలోచిస్తున్నారు. అది జరగని పని. ఇన్ కేస్ నరేంద్ర మోడీ గారు ఆయన డిమాండ్లకి, ఆయన బెదిరింపులకి లొంగితే తప్ప భారతదేశం అమెరికా ముందు ఎప్పుడు మోకారెళ్లాల్సిన అవసరమే లేదని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉన్నారు.
భారతదేశం మీదనే అమెరికా ఆధారపడింది. ఎందుకంటే అమెరికా ఉత్పత్తులను భారతదేశంలో అమ్ముకోలేకపోతే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. భారత్ ఒక పెద్ద మార్కెట్గా చూస్తుంది అమెరికా. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఎలాంటి డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది? ట్రంప్ బెదిరిస్తున్నటువంటి బెదిరింపులకి లొంగే అవకాశం ఉందా, లేదంటే అమెరికాని వదులుకునే అవకాశం ఉందా? ఆ పరిస్థితి వస్తే పాకిస్తాన్ రెచ్చిపోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.